రేగిడి లక్ష్మణరావు గారు. సో చూశారు కదా, అంటే ఒక నలుగురు మధ్య వివాదాన్ని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎందుకండి ఇట్లాంటి ఈ విద్వేషపూరిత రాజకీయాలు వైసీపీ చేస్తుంది? ఆగలేరా ఒక 4.5 years? నిన్నేదో సినిమా వచ్చింది సరిపోదా శనివారం అని. సరిపోలేదా మీకు? 5 ఏళ్ళు మీరు అధికారం అనుభవించారు, ఇంకో 4 ఏళ్ళు సరిపోదా? మీరు వెయిట్ చేయలేరా? వాసుదేవ్ గారు, మీకు అలాగే పేరెంట్ పెద్దలకి WNT వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. వాసుదేవ్ గారు, రవికిరణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ ఎవిడెన్స్ లేవని చెప్తా ఉన్నారు, ఇదంతా ఫేక్ ప్రచారం అని. మరి మంత్రి లోకేష్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? మీరు సగం కట్ చేసే ప్లే చేశారు. ఏం చెప్పారంటే ఇక్కడ పోలీసులు వెళ్ళారు, ఎవిడెన్స్ ఉంది అంటే పోలీసులు వెళ్ళారు. సరే మీరు చెప్పండి, కనబడుతుంది. ఏముంది? మీరు చెప్పండి. ఆయన ఏమన్నా పోలీసులు వెళ్ళారు సార్, పోలీసులు వెళ్ళారు, ఎవిడెన్స్ ఉంది, కలెక్ట్ చేశారు, కానీ ఈడియన్ కెమెరా కనబడట్లేదు. చూడండి, ఎవిడెన్స్ ఉంది కానీ ఈడియన్ కెమెరా కనబడట్లేదు అన్న. పోలీసులు లోపలికి వెళ్ళి ఎక్కడైతే వీళ్ళు చెప్పారు, పిల్లలు ఎక్కడైతే కెమెరాలు ఉన్నాయని చెప్పారో అదే బాత్రూంలోకి వెళ్ళి కెమెరాలన్నీ కూడా మీకు ఆల్రెడీ కూడా అది వాట్సాప్ చేశారండి. కెమెరాలు కూడా తొలగించారు. చూడండి, ఎవరు తొలగించారండి? ఎవరు తొలగించారు? ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు. ఇది చూడండి, చెవరది కూడా ఒక నిమిషం సార్, వాస్తవాలు చూపిస్తే అలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు, ఇది ఆడపిల్లలకు సంబంధించిన ఇష్యూ అండి. ఇది ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అక్కడ ఏ విషయం జరగకపోతే నథింగ్, ఏ ప్రాబ్లం లేదు, మంచిదే. దేవుడి దైవాలు అటువంటి జరగకూడదని కోరుకుందాం. కానీ ఒకవేళ ఇంకేస్ జరిగి ఆ వీడియోలు కానీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఒక 1200 వీడియోల్లో ఒక 300 వీడియోలు బయటకు అమ్మాము, ఇంకో 900 వీడియోలు ఉన్నాయి అని సృష్టించారు, లేకపోతే ఫ్యాబ్రికేటెడ్కి జరిగిందో ఏదైనా జరగకుండా ఉండడం మనం కోరుకుందాం. ఒకవేళ ఇంకేస్ బయటకు వెళ్ళి అవి ఇంటర్నెట్ ద్వారా బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లలు ఎంతోమంది అందులో ఆత్మహత్య చేసుకుంటే ఆ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటే ఆ పరిస్థితి ఏంటి? అంటే ఏదైనా సంఘటన జరగనంత వరకే, జరిగితే ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజున మనం ఏదైనా ఉట్టినా అనవచ్చండి, ఉట్టినా కాదు, చేయండి. మీరు ఎస్పీ ఆన్ ద స్పాట్కి వెళ్ళి అరగంటలని ఏమీ లేదని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. మీరు ఏ దర్యాప్తు చేశారు, అక్కడ ఏ రకంగా దర్యాప్తు చేశారు? అక్కడికి వెళ్ళిన ఒక ఎస్ఐ కూడా పిల్లలను బెదిరిస్తూ ఉంది. ఆ కాలేజ్ అమ్మాయిలను బెదిరించి, నువ్వు చూసావా కెమెరా, ఆ కెమెరా పెట్టి వీడియోలు తీయడం నువ్వు చూసావా అంటే, ఏమైనా దగ్గరుండి వీడియోలు తీపిస్తారా? వీళ్ళు దగ్గరుండి వీడియోలు తీపిస్తారా? పిల్లలు కాదు కదా. అంటే పిల్లల్ని భయపెట్టారు. ఒక లేదు, ఈ కేసు నుంచి మీరు డైవర్ట్ చేయకపోతే మీ కాలేజీ నుంచి సర్టిఫికేట్లు లేవు, మీ కాలేజీ నుంచి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడతాయి, ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు, ఇంకో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. అది వాస్తవం. ఏ కాలేజీలో అయినా అలా ఒరిజినల్ సర్టిఫికేట్లు వాళ్ళు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా భయపెట్టిస్తారు వాసుదేవ్ గారు.